నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిషానంత సవ్యసాచి జీవీఎల్ఎన్ చార్యుల్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అండి. ఇంటి ఇలవెలుపు ఇది తరతరాలుగా వినేటటువంటి మాటే. మా ఇంటి ఇలవెలుపు ఫలానా స్వామి అండి, లేకపోతే మా ఇంటి దైవం, కుల దైవం అని కూడా వింటూ ఉంటాం. ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో, ఇప్పుడున్న ఈ ఫాస్ట్ యుగంలో ఇలవెలుపుల్ని కూడా తెలియని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. ఇంటి దైవమా, ఇంటి దైవం ఏంటి అని అడిగిన వాళ్ళు కూడా లేకపోలేరు. అసలు ఇలవెలుపు అనేది ఏంటండి? అసలు ఇలవెలుపుని ఎలా మనం పూజించుకోవాల్సి ఉంటుంది? ఇంటి దేవత ఎవరైతే ఉంటారో, కొన్ని సందర్భాల్లో గ్రామ దేవతలు కూడా ఇంటి దేవత అయి ఉండొచ్చు. అసలు కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అలా తెలుసుకోలేకపోయినా, తెలుసుకోవాల్సిన అంత బాధ్యతారహితంగా గనక ఉంటే ఎట్లాంటి దుష్పరిణామాలు మనం ఫేస్ చేయాల్సి ఉంటుందనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. మీరు ఇంటి ఇలవెలుపు దాకా వెళ్ళారు. మనకు ఒకప్పుడు సమిష్టి కుటుంబాలని ఉండేవి, ఉమ్మడి కుటుంబాలు. ఒక తాతకి ఇద్దరు అన్నదమ్ములు ఉండి, ఆ ఇద్దరు అన్నదమ్ములకి నలుగురు పిల్లలు ఉంటే అందరూ కలిసి ఒకే ఉమ్మడి కుటుంబం ఉండేవాడు. ఆ ఉమ్మడి కుటుంబంలో పెద్దలు చెప్పేవాళ్ళు మనం ఎవరిని ఆరాధించాలి. ఉదాహరణకి మా వంశం ఉంది, మా గుదిమిళ్ళ వారి వంశం ఉంది అంటే మాకు ఇలవేలుపు లక్ష్మీ నారసింహస్వామి. మా ఇళ్లలో 199 మందికి నారసింహస్వామి స్వరూప పేర్లే ఉంటాయి. ఉగ్ర నారసింహం అని, లక్ష్మీ నారసింహం అని, నారసింహుడని ఆయన పేర్లు పెట్టుకుంటాం. ఆడవాళ్ళకి చెంచులక్ష్మి అని, రాజ్యలక్ష్మి అని ఈ పేరుతో. ఒక ఇంట్లో ఇన్ని పేర్లు ఉన్నాయి అంటే ఆ పేర్లని అనుసరించి మనం వాళ్ళ ఇలవేలుపు ఏదైనా మనం గ్రహించవచ్చు. ఇక్కడ కుల దైవం అన్న, ఇప్పుడు కులాలు వచ్చేసరికి మనకు 175 కులాలు, 250 కులాలు ఉన్నాయి. ఇంతమంది దేవుళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి మనకు? కుల దైవం అన్న, ఇంటి దైవం అన్న ఒకటే. కులము అంటే నా దృష్టిలో కమ్యూనిటీ కాదు, క్యాస్టు కాదు. కులం అంటే వంశం. ఎందుకంటే మా పూర్వీకులందరూ కూడా కొన్ని వంశాలకి గురువుగా ఉండేవారు తాతాచార్యుల వారు. వారందరూ భువనేశ్వరి అమ్మవారిని ఆరాధించేవాడు. తన రాజు ఏ రూపాన్ని ఆరాధిస్తున్నాడో తాను ఆ రూపాన్ని ఆరాధించేవాడు. అందుకే శ్రీకృష్ణదేవరాయలు శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని తీసుకున్నాడు. రాయల వారి వంశంతో ఈరోజు శ్రీ వైష్ణవ సాంప్రదాయమే. ఇక్కడ ఇంటి దైవాన్నే ఇలవేలుపు అంటారు. ఉదాహరణకి పాండవులకు ఇలవేలుపు ఎవరు? భువనేశ్వరి దేవిని వాళ్ళు ఆరాధించారు, పాండవులు కూడా. ఇక్కడ ఎవరి వంశాచారం ప్రకారం వారి ఇలవేలుపు ఉంటారు. తరతరాలుగా మీ వంశంలో మీ ఇంటి పెద్దలు ఆరాధిస్తూ వస్తున్నటువంటి దైవమే మీ కులదైవం. తెలుసుకోవాలి, లేకపోతే చెప్పాలి పిల్లలకి. చెప్పాలి. అసలు ఇవాళ రేపు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, గోత్రమే తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. గోత్రం దాకా పోయారండి. నేను ఒక జాతకం చూస్తున్నప్పుడు మీ ముత్తాత గారి పేరేంటంటే, మా ముత్తాత గారండి పేరండి, ఒకసారి ఫోన్ చేయమంటారా? ఇది మన దౌర్భాగ్యం, మన సాంప్రదాయం. గోదావరిన సప్పిండీకరణ చేస్తున్న పుష్పాలు అప్పుడు వాడు పక్కల పేర్లు కాపీ కొడతాడు. మీ గోత్రం ఏంట్రా అంటాడు. ఇటు తెలియదు, పక్క మాది భారతదేశ గోత్రం అండి. అంటే పూర్వంలో వంశ గురువులు, కుల గురువులు ఉండి వాళ్ళ వంశ వృక్షాలు మొత్తాన్ని రాసేవాళ్ళు అండి. ఆయన ఇలా మంచి బాగోగులు చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు గురువులకు పంగనామాలు పెట్టి శిష్యులు, శిష్యులకు పంగనామాలు పెట్టి గురువులు వచ్చారు కాబట్టి ఆ గురు పరంపర అనేది పోయింది. ఇక్కడ కులదైవాన్ని ఇష్టదైవంగా కొలవాలి అన్నారు. సో ఇష్టదైవారాధన అంటే ఇష్ట కాదు, ఇష్టి వైష్ణవులు చేస్తారు. అదే లేదండి, ఇష్టి. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, అది చరిత్రలో ఉందా అంటే మనకు పద్మ పురాణాలు ఇచ్చుకొచ్చారు సత్యనారాయణ స్వామి వైభవాన్ని. దేనికోసం చేస్తున్నారు? ఇష్టి
వారి కోరికలు తీర్చుకోవడం కోసం చేసేటువంటివి ఇష్టివి. వరలక్ష్మి వ్రతం ఇష్టి, అష్టలక్ష్మి వ్రతం ఇష్టి. ఇష్టి అంటే కోరికలు తీర్చుకోవటానికి చేసేటువంటివి అంటే ఇష్టి వ్రతాలు, ఇష్టి పూజలు అంటారు. అట్లా ఇష్టి దైవము, ఇష్టదైవం కాదు, ఇంటి దైవము, ఇష్టి దైవము, కులదైవం అనేవి పర్యాపదాలే. కాబట్టి మీ పూర్వీకులు మీకు పెద్దలు ఏ రూపాన్నైతే అందించారో ఆ రూపాన్ని ఆరాధించుకోవడం సాంప్రదాయం. మరి ఇప్పుడు ఒకవేళ తెలియదు, మా పెద్దవాళ్ళు లేరండి, మా కులదైవం ఎవరో లేదా మా ఇంటి దైవం ఎవరో తెలియదు, మా పరిస్థితి ఏంటి అని ఖచ్చితంగా అడుగుతారు. ఏంటండి వాళ్ళ పరిస్థితి ఏంటి? కలియుగానికి కలో వెంకటనాయకస్య అని చెప్తారు. నీవు ఏ రూపాన్ని ఆరాధించినా ఆకాశస్కలితం తోయం యదా గచ్చిత్ సాగరః సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడమే మన ఇష్టి దైవం, మన ఇంటి దైవం, మన యుగ దైవం. ఇంకా మనకు వెంకటేశ్వర సుప్రభాతంలో చెప్పుకొస్తారు, శ్రీనివాసునికి ఉండేటువంటి కాలి యొక్క బొటన వేళ్లే నవగ్రహాలు. అంటే నువ్వు ఎవరిని ఆరాధించినా చివరికి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఆరాధించిన రూపాలు ఏమంటే కలియుగంలో మీ ఇలవేలుపు కావచ్చు, మీ కుటుంబ దైవం కావచ్చు, మీ కులదైవం కావచ్చు, ఏది తెలియనప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే మనకు ఇలవేలుపుగా మనం భావించి ఆరాధించి దర్శిస్తే అది నీకు నీ కుటుంబానికి దశవర్షాణం దశపూర్వేషాణం మధ్వంశానం మాతృవంశానం 10 తరాలకి 10 తరాలకి పూర్తి స్థాయిలో ఆ దైవానుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇంటి ఇలవేలుపుని, కన్న తల్లిని, జన్మడిన తల్లిదండ్రుల్ని వదిలిపెట్టకుండా, వృద్ధాశ్రమాల్లో పెట్టకుండా, అనాథ శరణాలయాలు చేర్చకుండా ఉంటే మీరు మీ ఇంటి ఆరాధన సొంత పుణ్యం కలుగుతుంది. ఖచ్చితంగా అండి. అయితే కొంతమంది పరిస్థితులు మనం చూసుకుంటే గ్రామ దేవతలు తరతరాలుగా వాళ్ళనే ఇంటి దైవంగా కొలుస్తున్నటువంటి సందర్భం ఉంటుంది. ఒకవేళ గ్రామ దేవత అయ్యి ఉండొచ్చండి అని ఎప్పుడో చెప్పారండి, కానీ ఏ దేవతో మాకు తెలియదు అన్నప్పుడు అమ్మవారిని ఎలా పూజించుకోవచ్చు? ఇక్కడ మనకు గ్రామ అధిదేవత ఒక గ్రామానికి ఒక కట్టుబడి బొడ్డురాయి అని అంటారు. గ్రామానికి బొడ్డురాయి ఉంటుంది, హద్దు. పూర్వంలో మనకు మా చిన్నతనంలో మసూచి వ్యాధి ఎక్కువగా ఉండేది. మా చిన్నతనంలో మసూచి వ్యాధులు విస్తృతంగా వచ్చి చనిపోయేవాడు. ఇప్పుడు మన కరోనాలో చనిపోయినారు. మసూచి వ్యాధికి మొదట్లో వ్యాక్సిన్ రాకముందు అంటువ్యాధి అంటే మొన్న ఎలాగైతే మనం చచ్చిపోయిన మగుడిని చచ్చిపోయిన పడకుండా దానం చేశారో అలాగే చేసేవాడు. ఎవరైనా చనిపోతే వాడిని చుట్టంగిళ్ళు కట్ట ఉప్పు కొని పెడితే ఒక ఎడ్ల బండి మీద వచ్చి ఈ బాడీలు మొత్తం తీసుకెళ్ళిపోయి ఎక్కడో దూరంగా గ్రౌండ్ లో పాతి పెట్టి ఉప్పు పోసి మూసేసేవాళ్ళు, తగలబెట్టేవాళ్ళు. ఆ తర్వాత టీకాలు వచ్చాయి. చేతికి చాలా మంది బిళ్ళలు కనబడతాయి, కొంతమంది ఇక్కడ కనబడుతుంటాయి. ఇవన్నీ మసూచి వ్యాధిగ్రస్తులకు చెప్పిన అప్పట్లో వ్యాక్సిన్. అది 100 ఏళ్ల క్రితం వచ్చింది మసూచి అని. ఇంకా ముందు ఇప్పుడు కూడా ఉంది మసూచి. అప్పుడు రాకుండా వ్యాక్సిన్, ఇప్పుడు వ్యాక్సిన్స్ వచ్చినాయి, టీకాలు వేస్తున్నారు. నేను 100 ఏళ్ల క్రితం వాడేలా, నా వయసు 172 సంవత్సరాలు. నా ఉద్దేశం అది కాదు, 100 ఏళ్ల క్రితం. చాలా అంటే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ అండి. ఇప్పుడు ఆనందం నేనే ఫీల్ కావట్లేదు కానివ్వండి, నా రియల్ వయసు చాలా మంది తెలియదండి, చాలా మంది అవసరం కూడా లేదు. నాకు ఒక గురువు ద్వారా ఎప్పుడైతే జ్ఞానాన్ని నేర్చుకొని మనిషిగా జీవిస్తున్నాను అక్కడి నుంచి నా వయసు ప్రమాణం. అప్పుడు ఎంత మీ వయసు? అప్పుడు నా వయసు 49 అండి. అంటే ఇక్కడ ఆనాడు ఈ గ్రామాలకు సంబంధించినటువంటి అశౌచాలు ఎలా వస్తున్నాయని గ్రామ దేవతలు ఒక రూపానికి ఒక పేరు పెట్టుకొని, అది దానికి ఒక కట్టడి పెట్టుకొని, ఒక వంశస్థులకి ఉదాహరణకి రెడంకమ్మ అని ఉంటుంది, అది గౌడ్స్ ఎక్కువగా పూజించి దాని మీద కళ్ళు పోసేవాడు.
కళ్ళు వ్యాపారం ఎవరిదని గౌడ్స్ది. వాళ్ళకి ఆ దైవాన్ని ఇచ్చి మీరు దీన్ని ఆరాధన చేయండి. చెంచు లక్ష్మి, చెంచు అనే వాళ్ళు ఎవరు, చెంచు జాతి చెందిన వాళ్ళు, వాళ్ళ చెంచు లక్ష్మి అనే పేరుతో ఒక గ్రామ దేవత. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక పేరు. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ. బోనం సమర్పించడం అనేది ఏంటంటే ప్రకృతిలో వచ్చేటువంటి వింత వింత వ్యాధులను తొలగించడానికి ఏర్పాటు చేయబడినటువంటి గ్రామ పరిరక్షణ, జన సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణ, ప్రకృతి వైపరీత్యాలని ఆపేటువంటి శక్తి గ్రామ దేవతలకు ఉన్నది. గ్రామ దేవతలకు ఉన్నది. అటువంటి గ్రామ దేవతలను కూడా ఆ గ్రామంలో పుట్టిన వారు, ఆ గ్రామం నుంచి వెళ్ళేటువంటి వారు, ఆడపడుచులు, వచ్చే ఆడపడుచు, వెళ్ళే ఆడపడుచు, ముందు ఆ గ్రామ దేవతకు పసుపు కుంకాలు సమర్పించి బోనాలు సమర్పించుకొని ఆ తర్వాత వారు గ్రామంలో నూతనంగా అడుగు పెట్టేవాడు. ఆ సాంప్రదాయం మనకి ఈ రోజుకు ఉంది. దాన్ని మనం గౌరవించవలసినటువంటి సాంప్రదాయం అది. ఖచ్చితంగా. ఒకవేళ అదే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఒకవేళ అలా గ్రామ దేవతే ఇంటి దేవతగా ఉన్న పరిస్థితుల్లో, తెలియని పరిస్థితుల్లో ఎలా అమ్మవారి ఏ రూపాన్ని మనం ప్రత్యేకంగా అర్చించుకోవచ్చు? ఇక్కడ వచ్చేసరికి గ్రామ దేవతలు అనేది శక్తి స్వరూపాలే, దుర్గా స్వరూపాలే ఏమైనా సరే. మనకు త్రిశక్తి చండీ త్రిశక్తి శతపారాయణ, దుర్గా త్రిశక్తి శతపారాయణ ఒకటి ఉంది. అందులో ఉన్న రూపాలే గ్రామ దేవతలుగా మనం చూపించారు. సో ఉదాహరణకి కనకదుర్గమ్మ వారి గుడి ఉంది. కనకదుర్గమ్మ వారు ఉద్భవించింది ఎక్కడ అంటే, దుర్గ గుడికి ఆపోజిట్ ఉన్న మొగలరాజపురం కొండ మీద అమ్మవారి వచ్చి కూర్చుంది. అక్కడ వసతిగా లేదని అక్కడి నుంచి బయలుదేరి విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుంది. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పబ్లిక్ ఎక్కువ వస్తున్నారని చెప్పేసి విసుగ్గా ఉండి కొండ మీద వెళ్ళి కూర్చుంది. 3 స్థావరాలు మార్చింది. దసరా నవరాత్రుల్లో అమ్మవారి దుర్గ గుడి కంటే అమ్మవారు కూర్చున్న చూడు జనం ఎక్కెళ్తారు. మరి విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంది కాబట్టి ఆ పోలీసులకి ఆమె ఆడపడుచు. సో ఇప్పటికీ కూడా పోలీస్ శాఖ వారు తొలి అర్చన వాళ్ళకే. అది వాళ్ళు ఎలా వెలుపు, అది వాళ్ళని అట్ట కాదంటాం మనం. సో కాబట్టి ఏ కులమైనా ఏ గ్రామమైనా తాను పుట్టిన ప్రాంతంలో పుట్టినటువంటి గ్రామ దేవతే వారికి తొలి ఆరాధ్య దైవంగానే మనం పరిగణించాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.